తెలంగాణ స్టాంప్లు రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని డాక్యుమెంట్ల వ్యాలిడేషన్పై ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాత డాక్యుమెంట్ల వ్యాలిడేషన్ పేరుతో భారీగా దోపిడీ జరుగుతోందని, దీనివల్ల ఆదాయానికి భారీగా గండిపడిందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి పాత డాక్యుమెంట్ల వ్యాలిడేషన్లకు సంబంధించి ఆడిట్ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసిందే. గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో పాత డాక్యుమెంట్ల వ్యాలిడేషన్లకు సంబంధించి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ల వద్దకు ప్రజలు వస్తుంటారు. ఏళ్ల క్రితం తమ ఆస్తులను బాండ్ పేపర్పై నోటరీ చేయించుకున్న డాక్యుమెంట్లను ప్రస్తుతం వ్యాలిడేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రజలు డిఆర్లను సంప్రదిస్తుంటారు. ఇదే అదునుగా కొందరు వ్యాలిడేషన్ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అధికంగా పాత డాక్యుమెంట్లు వ్యాలిడేషన్కు వస్తుండగా హైదరాబాద్ జిల్లాలో మాత్రం అరకొరగా వ్యాలిడేషన్స్ జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో పాటు విదేశాల నుంచి వచ్చే జీపీఏలు, ఎస్పీఏల విషయంలోనూ అవినీతి జరుగుతోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వ్యాలిడేషన్ల ద్వారా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం భారీగా రావాల్సి ఉండగా కొందరు అధికారుల వల్ల ఈ ఆదాయం పక్కదారి పట్టిందని ప్రభుత్వం గుర్తించింది. మామూలుగా పాత డాక్యుమెంట్లు వ్యాలిడేషన్ల విషయంలో 5 నుంచి 10 రెట్ల పెనాల్టీ వేయాల్సిన చోట రంగారెడ్డి జిల్లా డిఆర్ మాత్రం నామమాత్రంగా పెనాల్టీ వేసినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం గుర్తించింది. రంగారెడ్డి జిల్లాలో పాత డాక్యుమెంట్ల వ్యాలిడేషన్కు సంబంధించి నెలకు సుమారుగా 20 నుంచి 50 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కనీసం 50 లక్షలు కూడా రావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. అయితే రంగారెడ్డి జిల్లా పరిధిలో పాత డాక్యుమెంట్ల వ్యాలిడేషన్ గతంలో ఎక్కువగా జరిగేదని, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో నెలవారీ వ్యాలిడేషన్ల ఆదాయం అమాంతం పడిపోవడం, ఆడిట్లో ఈ విషయం బయటపడడం, కొందరు ఇక్కడ జరుగుతున్న ముడుపుల బాగోతంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం నిఘా పెట్టినట్టుగా తెలిసిందే. ఈ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 2 ఏళ్లుగా ఎన్ని వ్యాలిడేషన్లు జరిగాయి, ఎంత ఆదాయం వచ్చిందన్న విషయాల గురించి ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టుగా తెలిసిందే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, హైదరాబాద్ జిల్లాలోనూ పాత డాక్యుమెంట్ల వ్యాలిడేషన్ విషయంలోనూ ఆదాయం తగ్గిందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాల వారీగా జరిగిన వ్యాలిడేషన్లపై మరోసారి ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసిందే. అయితే ఆడిట్ జరిగే సమయంలో ఆయా జిల్లాల అధికారులు వారిని మచ్చిక చేసుకుని తమ అవినీతి బయటికి రాకుండా చూసుకుంటున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ వ్యాలిడేషన్ల పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ప్రభుత్వం గుర్తించింది. సర్వే నంబర్ 44 మక్తా మహబూపేట గ్రామంలోని ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ నంబర్ 1430/2025 29/9/2025 తేదీ కేసులో 2 రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో పాటు ఆయనపై పీడీ యాక్ట్ పెట్టాలని ఉన్నతాధికారులను రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశించారు. అయితే మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెడితే ఈ కేసు తమ మెడకు చుట్టుకుంటుందని కొందరు ఉన్నతాధికారులు పీడీ యాక్ట్ పెట్టకుండా ఓ ముఖ్య అధికారితో సంబంధిత అధికారులకు ఫోన్ చేయించినట్టుగా తెలిసిందే. ఈ కేసులో సబ్ రిజిస్ట్రార్పై పీడీ యాక్ట్ పెడితే తామంతా బయటికి వస్తామని ఉన్నతాధికారులు భయాందోళన చెందుతున్నట్లుగా సమాచారం. ఈ కేసులో సబ్ రిజిస్ట్రార్ ఒక్కడినే బాధ్యుని చేసి సస్పెండ్ చేశారని, దీని వెనుక కొందరు ఉన్నతాధికారులు కూడా ఉన్నారని ఆ శాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 44లోని మక్తా మహబూపేట భూమిని రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ఒక రిటైర్డ్ డిఆర్ ముఖ్య పాత్ర పోషించారని, ఆయనే పంపకాలు చేశారని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా ఆరోపిస్తున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా పరిధిలో 2 ఏళ్లుగా జరిగిన రిజిస్ట్రేషన్లలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కొల్లగొట్టడంలో కొందరు రిటైర్డ్ అధికారులే మధ్యవర్తులుగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగకుండా ఆ శాఖ అధికారులే అడ్డుకుంటున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.